వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో ఓట్లు దొంగ గద్దె దిగు అనే నినాదంతో శవయాత్ర చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. నిడదవోలులోని స్థానిక పార్టీ మీద గణేష్ చౌక్ సెంటర్ వద్ద నుండి సంత మార్కెట్ వద్దనున్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఓట్లు దొంగ గద్దె దిగు అనే నినాదాలతో నిరసనలు తెలియజేస్తూ బీజేపీ మరియు ఎలక్షన్ కమిషన్ దిష్టి బొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్, రాష్ట్ర కిసాన్ విభాగం ఉపాధ్యక్షులు కాకర్ల శ్రీహరిబాబు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు అమర్జహా బేగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్రజాస్వామికంగా గద్దెనెక్కి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్న ఈ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని, ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారని, ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని, రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని తొంగలోకి తొక్కి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, వైఎస్ షర్మిలాను ముఖ్యమంత్రిగా అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షులు బెల్డర్ బాబీ, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు శాఖా పొల్లారావు, రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరాలాల్, కొవ్వూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ పసి ఉల్లాబెగ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, మండల అధ్యక్షులు భావన రమేష్, పర్వలి మండల అధ్యక్షులు బొద్దన లక్ష్మణరావు, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ జెట్టి రామారావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అన్వర్ ఖాన్, నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు కాకి కిషోర్, మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడవరపు భద్రం దొర, నిడదవోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ అండి. మరి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చూస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు చేసిన మోసాలు, వీళ్ళు చేసిన అరాచకాలు, దొంగ ఓట్లు ఎన్ని అని ప్రజలు గ్రహించారండి. ఎప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేద్దామా అని చూస్తున్నారండి. ఈ సందర్భంగా వేరే రాష్ట్రంలో చూసుకుంటే బ్రహ్మరథం పడుతున్నారండి. అక్కడ మినిస్టర్ తరిమి కొట్టే స్టేజ్కి వచ్చారండి ప్రజలు. అక్కడ అంటే నిజాలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి రోజులు దగ్గరికి వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాండి. ఇక రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రులు ఖాయమండి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగ్గారెడ్డి గారు సీఎం అవుతారని మేము ప్రకటనగా భావిస్తున్నామండి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఓటు చోరీ అన్నది అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనిపిస్తుందండి. సందర్భంగా రానున్న రోజుల్లో ఓటేనండి, ఈ దేశానికి పట్టిన దరిద్రం వదలాలంటే ఈ బీజేపీ పోవాలి. ఈ బీజేపీ పోవాలంటే ఏం చేయాలండి? మనలో మార్పు వచ్చింది కాబట్టి మనందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తానండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా ఆయన గుర్తులో పెట్టుకుని వేళ సిఐడి కానివ్వండి, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, అన్ని కూడా ఆయన గుర్తులో పెట్టుకుని ఈ భారతదేశాన్ని ఆయన ఇష్టం వచ్చినట్టు సర్వనాశనం చేస్తున్నాడు. ఈవేళ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషనర్, చీఫ్ కమిషనర్ అమిత్ షా దగ్గర ఒక పిఏగా చేసి వ్యక్తిని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్ గా చేసి అతని ద్వారా జీరో డోర్ నెంబర్ లో 400, 500 ఓట్లు జీరో డోర్ నెంబర్ లేకుండా పెట్టడం జరుగుతుంది.
అలాగే కాంగ్రెస్ పార్టీకి పడతాయనుకున్న ఓట్లన్నీ కూడా తొలగించి ఏవైతే బీజేపీ పార్టీకి పడే ఓట్లు ఉన్నాయో వాటిలో మాత్రం ఎక్కువగా పొలమంటూ జాయిన్ చేయడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ లో తీసుకుంటే ఒకే ఇంట్లో 4,570 ఓటర్స్ ఉన్నారంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూలీ చేసి ప్రజలకి ఓటు హక్కు లేకుండా చేసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ గారు మరి భారతదేశానికి ఎట్టి పరిస్థితుల్లో అతను ప్రధానమంత్రిగా పనికిరాడు. ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ ఓటు చోరీ అనే విధానం మీద ప్రజలందరి యొక్క సంతకాలను కూడా సేకరించి ఓటు చోటు గట్టి చోటని మన ఏఐసిసి వారు ఒక పిలుపునివ్వడం జరిగింది. పిసిసి వారు కూడా మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఓటు చోరు గట్టి చోటు అని చెప్పి ఈ ఓటర్స్ దాని మీద జరుగుతున్న అవకతవకల మీద ప్రజల యొక్క సంతకం, వారి యొక్క పేరు అన్ని కూడా తీసుకుని వీటి ద్వారా ప్రజల్లో బీజేపీకి ఉన్న వ్యతిరేకతను తెలియజేయని చెప్పి ఓటర్లు ఈ సంతకాల సేకరణ చేస్తున్నాం. మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల్లోనూ కూడా 1,00,000 ఓట్లు సేకరించాలని చెప్పి మాకు పిసిసి వారు టార్గెట్ ఇవ్వడం జరిగింది. 1,00,000 కంటే ఎక్కువ ఓట్లే జాయిన్ చేస్తామని ఈ సంతకాలు సేకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన ఉంది. సెంటర్ వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇక్కడ నరేంద్ర మోడీ గారిని ఎలక్షన్ చీఫ్ కమిషనర్ గారి యొక్క దిష్టి బొమ్మల్ని ఊరేగించడం జరిగింది. దీనికి కూడా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. మరి భవిష్యత్తులో రాహుల్ గాంధీయే మన భారతదేశానికి ప్రధాని. ఎవరు వద్దన్నా కాదన్నా కూడా రాహుల్ గాంధీ అవుతారు. ఎందుకంటే బీహార్ లో రాహుల్ గాంధీకి చూసిన ఫాలోయింగ్ చూస్తే ఎవరికి కూడా ఇంతవరకు అంత ఫాలోయింగ్ లేదు. ఆ విధంగా ఫాలోయింగ్ వచ్చింది. బీహార్ లో ఓటర్స్ కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు తరిగి కొట్టే పరిస్థితి వచ్చింది. అక్కడ ఎక్సర్వీస్ మ్యాన్ కూడా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఊరేగింపు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలు అర్థం చేసుకుని రాహుల్ గాంధీ రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని కోరుతూ ఏదైతే ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఉందో దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇలా మన రాష్ట్రంలో వైఎస్ షర్మిలా గారు మరి పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత పార్టీ స్పీడ్ గా పరిగెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏఐసిసి వాళ్ళు మనకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అవకతవకల మీద ఏఐసిసి వారి కంటే కూడా పిసిసి నుంచి ఎక్కువ పోరాటాలు చేస్తున్నారు. ప్రతి విషయానికి కూడా ఒక మహిళగా ఆవిడ చాలా బాగా స్పందిస్తున్నారు. అలాగే ఏఐసి ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా పిసిసి ద్వారా జిల్లా అధ్యక్షులు కానివ్వండి, అసెంబ్లీ కోఆర్డినేటర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి ఆవిడ ఎంతో ఇదిగా ఆవిడ కార్యక్రమాలన్నీ కూడా ఆవిడ వీళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇచ్చి కార్యక్రమాలు జరగడానికి ట్రై చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, విడిపోయిన తర్వాత కానివ్వండి, ఇంతవరకు కూడా మహిళ అనే ఆమె ఎవరు కూడా ముఖ్యమంత్రి చేయలేదు. ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి చేసి ముఖ్య మహిళగా పేరు తెచ్చుకున్నారు. ఈవేళ వైఎస్ షర్మిలా గారు కూడా ఈ ప్రజలందరూ కూడా మరి ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఆవిడ కూడా ఆంధ్ర టైగర్, ఆంధ్ర ఉక్కు మహిళ అని చెప్పి ఆవిడ కూడా పేరు తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆవిడ అంత స్పీడ్ గా యాక్టివ్ గా చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో వైఎస్ షర్మిలా గారిని గ్యారంటీగా ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశంలో దొంగలు పడ్డారు. ఆ దొంగలు రాహుల్ గాంధీ గారు బట్ట లూడదీసి భారతదేశ ప్రజలందరి ముందు నిల్చోబెట్టారు. ఏదైతే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఒక ఓటు హక్కుతో ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వమే, ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దగ్గరుండి మన ఓటుని దొంగతనం చేశారు, ఓటుని చోరీ చేశారు. దాన్ని రాహుల్ గాంధీ గారు బట్టబయలు చేశారు. ఆయనకి తోడుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన భద్రందర్ గారి ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది. ఎందుకంటే అందరికీ సమాన లింగ భేదం లేనటువంటి హక్కు, మహిళా పురుషులని తేడా లేనటువంటి హక్కు, ఏదైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కుని కాలరాసిన బీజేపీ త్వరలోనే కాలగర్భంలో కలుస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.
ర్యాలీ నిర్వహించిన అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పిసిసి ఆదేశాల మేరకు 1,00,000 ఓటర్లతో 1,00,000 సంతకాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ ఎలక్షన్ కమిషన్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకులను నిడదవోలు పోలీసులు అడ్డుకున్నారు.